ఎమ్మెల్యేల ఫిర్యాదుల కేసులను విచారిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. అదేవిధంగా కడియం శ్రీహరి పిటిషన్పై కూడా రేపు విచారణ జరపనున్నారు. బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన దానం కడియల శాసన సభ్యత్వాలు రద్దు చేయాలని ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కొంతకాలానికి వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన పార్టీ ఫిరాయించారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమి కావాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లో తెలిపింది. తమ పార్టీ ఫిరాయించలేదని దానం కడియం అఫిడవిట్ను స్పీకర్కు దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది పిటిషన్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యేల ఫిర్యాదుల కేసులను విచారిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్పై ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారంటూ కూడా పెద్ద ఎత్తున 10 మంది ఎమ్మెల్యేలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం ఉంది. ఇందులో 8 మందిపై కూడా ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా ఈరోజు గడ్డం ప్రసాద్ స్పీకర్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించిన విషయంలో పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరిని కూడా దానం నాగేందర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరికి సంబంధించిన పిటిషన్లపై కూడా ఈరోజు విచారణ తర్వాత రేపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్పై కూడా స్పీకర్ విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గత విచారణలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా స్పీకర్కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఈరోజు స్పీకర్ ఈ యొక్క కేసుని కొంత స్పీడప్ పెంచడం చెప్పవచ్చు. ఈరోజు దానం నాగేందర్ విచారణ కంప్లీట్ అవుతుంది. రేపు మరొకసారి కడియం శ్రీహరి విచారణ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే గత జనవరి 30 తేదీన దానం నాగేందర్ పిటిషన్పై విచారించిన స్పీకర్ ఆ రోజు అతనిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జనవరి 30న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను అందుబాటులో లేనని కాబట్టి ఫిబ్రవరి 18వ తేదీన విచారణకు హాజరవుతానని గతంలోనే స్పీకర్ దగ్గర అనుమతి తీసుకున్న నేపథ్యంలో ఈరోజు స్పీకర్ దగ్గర ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఈరోజు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయంలో బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, దానం నాగేందర్ అటు బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి ఆ తర్వాత ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు ఏం కావాలంటూ కూడా మరోవైపు అటు ఇద్దరు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ వేసిన పిటిషన్లో మెన్షన్. కానీ అఫిడవిట్లో మాత్రం దానం నాగేందర్ సమర్పించినటువంటి అఫిడవిట్లో మాత్రము తను ఎక్కడ కూడా పార్టీ మారలేదు, తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ తనకు ఎక్కడ కూడా నోటీసులు జారీ చేయలేదు అని దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు ఇద్దరు కూడా అఫిడవిట్లో చాలా స్పష్టంగా అనేక అంశాలు కూడా పొందుపరిచారు. కాబట్టి మరి ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ గతంలో ఇచ్చినటువంటి 8 మందికి పార్టీ జాయిన్ కాలేదు, వారందరూ కూడా శాసనసభలో బీఆర్ఎస్ శాసనసభలోని స్పీకర్ తేల్చినప్పటికీ కూడా మిగిలినటువంటి ఇద్దరికి సంబంధించిన విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కడియం శ్రీహరి విషయానికి వస్తే అతని కూతురు ఎంపీగా పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచింది, అనేక సభల్లో సమావేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కడియం శ్రీహరి పార్టిసిపేట్ చేసింది. కానీ ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, పార్టీ మారలేదని ఏ రకంగా చెప్తారనేది వాటిపై కూడా బీఆర్ఎస్ నేతలు ఇద్దరు ఎమ్మెల్యే తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్పీకర్ తీరుపై కూడా, ఎందుకంటే వారు పార్టీ మారినట్టు వీడియోలు సమర్పించాము, కొంత ఫొటోస్ సమర్పించాము, కానీ స్పీకర్ మాత్రం ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా అమలు చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి మరి దీనికి సంబంధించిన విషయంలో ఇద్దరు దానం నాగేందర్ కడియం శ్రీహరి దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, సుప్రీంకోర్టుకు ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తారనేది కూడా రాజకీయంగా మాత్రం తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్.